a girl, it's a boy. Hey, it's a boy, it's a boy, it's a boy. కివికి ముడ్డు మీద ముడ్డు ఉంది అందుకే అయ్యో అనుకున్నాం కాదు గర్లే కావాలనుకున్నాం. గర్ల్స్ గర్ల్ బాయ్ అమ్మాయి అబ్బాయి బేబీ ఇంటికి వచ్చేటప్పుడు వెల్కమింగ్ లాగా ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు కదా, నేను అలా చేసుకుందాం అనుకున్నా. బట్ నాకు అలా చేసే సర్ప్రైజింగ్ పార్టీ వాళ్ళు 1 hour లో ఇప్పటికి అవ్వదు మేడం అని చెప్పారు. సో అట్లీస్ట్ ఈ రోజు అందరి ముందు చేసుకుందాము అని ఒక చిన్న ఆశతో ఇట్లా వెల్కమింగ్ లాగా బేబీ రివీల్ జెండర్ లాగా అనుకున్నాను. ఇంత అవసరమా అంటే పెద్ద బాబు నెక్స్ట్ బేబీని వెల్కమింగ్ చేసినట్టు వాడికి గుర్తుంటుంది, మాకు గుర్తుంటుంది. మా బేబీ పెద్ద అయ్యాక చూసుకోవడానికి కూడా ఈ వీడియో ఒక స్పెషల్ రిమెంబరెన్స్ లాగా ఉంటుంది. అండ్ ఫస్ట్ నాకు ఆ వెల్కమింగ్ చెప్పాలనిపించింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. వెనక నా డెకరేషన్ చూసారు కదా ఎలా ఉంది, ఇట్స్ ఏ జెండర్ రివీలింగ్ అన్నమాట. ఫారిన్ కంట్రీలో అయితే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇట్స్ గర్ల్ ఆర్ ఇట్స్ బాయ్ చేసుకుంటారు, మనకి ఇండియాలో అంత లేదు. కాబట్టి ఆఫ్టర్ డెలివరీ ఇట్స్ ఎ గర్ల్ ఆర్ ఇట్స్ ఎ బాయ్ మీ అందరికి చెప్పాలి, చూపించాలి అనుకుంటున్నాను. అండ్ ఒక చిన్న ఫంక్షన్ లాగా ఈరోజు అయితే 11th డే బేబీ పుట్టి, సో పురుడు పోస్తారు కదా, దాని తర్వాత ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళతో పాటుగా జెండర్ రివీలింగ్ మీకు చూపిద్దాము అని చిన్న పార్టీ లాగా అనుకున్నాను. సో దానికే ఈ డెకార్ నేనైతే చాలా హైగా ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చాను డెకార్కి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఇట్స్ ఎ గర్ల్ ఆర్ ఇట్స్ ఎ బాయ్ అనేది ఇంకా ఇక్కడ రావాలి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఎంత వర్త్ అనేది కూడా మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా నేను ఎంత ఖర్చు చేశాను అనేది చెప్తాను. మళ్ళీ ఒక కొత్త మైల్ స్టోన్ నా లైఫ్లో మా ఫ్యామిలీలోకి ఇంకో మెంబర్ యాడ్ అయ్యారు కాబట్టి సో ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న కేక్ కటింగ్ విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అందులో మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి మీ అందరికి కూడా చూపిస్తున్నాను. అండ్ నేను మళ్ళీ రెడీ అయ్యి వస్తాను, మా ఫ్యామిలీ అందరినీ కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు అందరిని అడుగుదాం వాళ్ళు గర్ల్ అనుకున్నారా బాయ్ అనుకున్నారా అంటే. నాకు డెలివరీ ముందు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో అదే చెప్తారు. బికాస్ నా దగ్గర ఆ షార్ట్ కూడా ఉంది. వాళ్ళు రాంగ్ చెప్తే ఏది కరెక్టా కాదు తప్పు చెప్తున్నారా అని. అత్తమ్మ రండి. మా అత్తమ్మ బిగ్ సిస్టర్ సుభద్ర అత్తమ్మ. గర్ల్ అనుకున్నారా బాయ్ అనుకున్నారా? గర్లే అనుకున్నారా? ఫస్ట్ బాబు కదా, మళ్ళీ గర్ల్ అయితే బాగుంటుందా? గర్ల్ అనుకున్నా అత్తమ్మ. 1 word ఫర్ గర్ల్. సాయిత్రత్తమ్మ అత్తమ్మ వాళ్ళ చిన్న చెల్లి. మీరు గర్ల్ అమ్మాయి అనుకున్నారా అబ్బాయి అనుకున్నారా? అమ్మాయి అనుకున్నా. ఫస్ట్ నాకు బాబు కాబట్టి అందరు అమ్మాయి అనుకుంటున్నారు. 2 words ఫర్ గర్ల్. పిన్ని రండి. మా బాబాయ్ వాళ్ళ వైఫ్, అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వైఫ్. మీరేమనుకున్నారు గర్ల్ బాయ్? గర్ల్. చాలా వర్డ్స్ గర్ల్ కే వస్తున్నాయి. 3 words ఫర్ గర్ల్. ఫస్ట్ బాబు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అత్తమ్మ. గర్ల్ అనుకున్నారు బాయ్ అనుకున్నారు అత్తమ్మ? నేనైతే గర్ల్ బాయ్ అనుకున్నా. మా చిన్న బాబుకి 2 పాపలే, పెద్ద బాబుకి కూడా 2 బాబులు కావాలనుకున్నా. 1 word ఫర్ బాయ్, 3 words ఫర్ గర్ల్. విహాన్ ఏమనుకున్నాడో విందాం. గర్ల్ అనుకున్నా బాయ్ అనుకున్నావా? Boy. బాయ్. వీడైతే తమ్ముడు కావాలని అనుకుంటుండే ఫస్ట్ నుంచి. అమ్మ మై మదర్ గర్ల్ కావాలనుకున్నా బాయ్ కావాలనుకుంటా? గర్లే. గర్లేనా? అమ్మకి అన్నయ్య నేను కాబట్టి సేమ్ నాలాగా అన్నయ్య అంటే విహాన్, నాలాగా చెల్లి వస్తుందని అనుకుంది మా మమ్మీ. ఏమైందో చూద్దాం. పిన్ని 2 words ఫర్ బాయ్. మమ్మీ వాళ్ళ చెల్లి, పెద్ద చెల్లి. గర్ల్ అనుకున్నా బాయ్ అనుకున్నా పుట్టేటోళ్ళు? గర్లే అనుకుంది. మా నాన్న వస్తారు. మమ్మీ వాళ్ళ సెకండ్ సిస్టర్ పిన్ని. పిన్ని గర్ల్ అనుకున్నా బాయ్ అనుకున్నా? బాయ్ అనుకున్నా. కివికి ముడ్డు మీద ముడ్డు ఉంది అందుకే కాదు, వీడియోలో కూడా అట్లనే చెప్తావా? అందుకే చెప్తున్నా. కాదు, వేదాంశ్ గాడికి కూడా అట్లనే ఉందంట, కానీ గర్ల్ వచ్చిందంటగా. లేదు అదేం కాదు. అవునా? మీరు కూడా ఇట్లాంటి అన్ని నమ్ముతారా? నమ్మకండి. మీరు కూడా చెక్ చేసుకోండి ఫస్ట్ కిడ్నీకి అట్లుందా లేదా. సెకండ్ ఎవరు వస్తారో ముందే తెలిసిపోతుంది. ఓకేనా? ఓకే. 5 words ఫర్ గర్ల్, 2 words ఫర్ బాయ్. నేను గర్ల్ అనుకున్నా, అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఒకవేళ గర్ల్ వస్తే అమ్మ సైడ్ వచ్చింది అనుకునేదాన్ని, బాయ్ వస్తే అత్తమ్మ వాళ్ళ సైడ్ వచ్చింది సతీష్ మురళి అనుకున్నా. సో ఏమొచ్చిందో చూస్తారు. ఎవరు వచ్చారో చూద్దాం. నెక్స్ట్ నైన్ సార్ పిలుస్తానులే, మళ్ళీ మళ్ళీ ఏం పిలువను. వీళ్ళకి వీడియోలో తీస్తారు కానీ వీడియోలోకి రమ్మంటే మాత్రం సిగ్గు బాగా. మేకప్ మాత్రం ఫుల్ రెడీ అయిండు. మరి రెడీ అయినప్పుడు రావాలి కదా, అంతగానో ఫౌండేషన్. నువ్వేమనుకున్నావు చెప్పాలి. శృతికది కూడా చెప్పు. ఓకే, గర్ల్ కావాలనుకున్నా బాయ్? బాయ్. అక్క కూడా బాయ్. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు పుట్టాలనుకున్నారు. అన్న అయితే వచ్చాడు, మరి తమ్ముడు వచ్చిందా లేదా చూద్దాం. 5 కాదు 3 words ఫర్ బాయ్. నెక్స్ట్ నువ్వే రావాలి. 4 words ఫర్ బాయ్. అంజలి గర్ల్ అనుకున్నా బాయ్ అనుకున్నా? గర్ల్ అనుకున్నా. వాళ్ళ చెల్లి కూతురు గర్ల్ అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, చూద్దాం. నెక్స్ట్ సతీష్ ఫాదర్ రివీలింగ్ గర్ల్ ఆర్ బాయ్. ఇప్పుడు వరకు నాకు ఏం చెప్పలేదు సతీష్, ఇప్పుడు వరకు నాకు కూడా చెప్పలేదు గర్ల్ ఆ బాయ్ ఏమనుకుంటున్నాను. మేము అసలు అది కూడా డిస్కస్ చేయలేదు. హెల్దీ బేబీ అనుకున్నాం. గర్ల్ అనుకున్నాం, బాయ్ అనుకున్నాం. ఎందుకు? ఫస్ట్ కివిగాడు ఉన్నాడుగా. ఎందుకనుకుంటే మా తమ్ముడికి 2 అమ్మాయిలు ఆల్రెడీ ఉన్నారు కదా, సో వాళ్ళు నాకు అమ్మాయిలే కాబట్టి నాకు 2 అబ్బాయి కావాలి. మాకు ఒకవేళ అమ్మాయి పుడితే వాళ్ళ మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోయిద్దో అని అబ్బాయి కావాలని అనుకున్నాడు సతీష్. చూద్దాం మరి. నెక్స్ట్ మా వదిన పెద్దనాన్న వాళ్ళ కొడుకు, అన్నయ్య వాళ్ళ వైఫ్ వదిన. వదిన ఏమనుకున్నావు, గర్ల్ బాయ్? గర్ల్ అనుకున్నా నేను, ఎందుకంటే మా ఆడపడుచుకు రెడీ అవ్వడం రెడీ చేయడం అంటే ఇష్టం కాబట్టి గర్లే అనుకున్నా. ఓకే, నేను బాగా రెడీ అవుతా కాబట్టి పాప వస్తే ఇద్దరం ట్విన్నింగ్ చేసి ఇద్దరం బాగా రెడీ అవుతామని అనుకుంది వదిన. చూద్దాం ఏమైందో. ఇప్పుడు వరకు 7 words ఫర్ గర్ల్, 5 words ఫర్ బాయ్. నెక్స్ట్ మా శశి బావ అని పిలుద్దాం. మా శశి బావ మా డాడీ వాళ్ళ చెల్లి కొడుకు. హాయ్ అందరికి, జ్యోతి వ్లాగ్స్ కి స్వాగతం. ఓకే, గర్ల్ అనుకున్నా బాయ్ అనుకున్నా? యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి పాపం తినకి అమ్మాయి పుట్టడం ఇంకా రివీల్ చేయలేదు. రివీల్ చేయలేదా? నేను అదే చెప్తున్నా, అమ్మాయి కావాలని నా కోరిక, ఓకే అమ్మాయి పుట్టాలని నా కోరిక. ఓకే, కానీ ఇప్పుడు ఎవరు అనేది నాకు చాలా సస్పెన్స్ గా ఉంది, అబ్బా! చాలా క్యూరియాసిటీగా ఉంది, మీకోసం అట్లా చెప్తుండో. చాలా సస్పెన్స్ గా. నాకు పళ్ళు కొరుక్కొని టెన్షన్ భరించడం, మీరు తొందర రివీల్ చేస్తే ఐ విల్ బి హ్యాపీ. ఓకే, అగైన్ 1 word ఫర్ గర్ల్. నక్షత్రం నువ్వు అమ్మాయి అనుకున్నావు, అబ్బాయి అనుకున్నావు? గర్ల్ బాయ్? గర్ల్. గర్ల్ అనుకున్నావు. 1 more word ఫర్ మేయా. అమ్మాయి పుడుతుంది అనుకున్నారు, అబ్బాయి పుడుతుంది? అబ్బాయి పుడతాను. అబ్బాయి పుడుతుంది అనుకున్నారంట. 6 words ఫర్ బాయ్. ఓకే, చిన్నత్తమ్మ వాళ్ళ హస్బెండ్ వీరన్న మామయ్య. ఏమనుకున్నారు మామయ్య, గర్ల్ బాయ్? గర్ల్ అనుకున్నా. గర్ల్ అనుకున్నారు. ఓకే, ఎన్ని వర్డ్స్? 10 words ఫర్ గర్ల్. 10 ఏనా ఇంకెక్కువ ఉన్నాయా? మీరు, నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే మామయ్య. సేత్విక వదిన వాళ్ళ కూతురు. గర్ల్ అనుకున్నా బాయ్ అనుకున్నావా? గర్ల్. 11 words. ఇప్పుడు అందరు వర్డ్స్ లో గర్ల్ ఆ బాయ్ అయినాం కదా, సో ఇప్పుడు మా అత్తమ్మ మామయ్య ఇంకొకటి అమ్మ నాన్న రివీల్ చేస్తారు గర్ల్ ఆ బాయ్ అని. అదేదో చూసినాక ఫైనల్ గా మేము రివీల్ చేస్తాము గర్ల్ ఆ బాయ్ అని విహాన్ తోటి. ఓకే, అత్తమ్మ మామయ్య వాళ్ళు రివీలింగ్ చేస్తున్నారు గర్ల్ ఆ బాయ్. విల్ సీ. ఇట్లా పైకి పెట్టండి. ఫాగ్ వస్తుంది, ఏ కలర్ వస్తుందో చూద్దాం. కనిపిస్తుంది అసలు కలర్? అంటే నైట్ లో ఇట్లా షేక్ చేయండి. ఓకే, అత్తమ్మ మామయ్య వాళ్ళైతే గర్ల్ అని రివీల్ చేసిండ్రు, కానీ ఇద్దరు బాయ్ అనుకున్నారు కదా. అయ్యో, మా డాడీ నాకు గర్ల్ పుట్టుద్ది అంటున్నారు, బాయ్ అనుకున్నారా? బాయ్ అనుకున్నా. బాయ్ అనుకున్నారట. మరి గర్ల్ వస్తుందో బాయ్ వస్తుందో ఏం రివీల్ చేస్తారో చూద్దాం. జెండర్ ఇప్పుడు మన అంటారా? వస్తుంది. కివి పట్టుకుంటుందా? ఓకే, అత్తమ్మ వాళ్ళేమో పింక్, డాడీ మమ్మీ వాళ్ళేమో బ్లూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కివి నువ్వు రివీల్ చేస్తావా ఫైనల్ రివీల్ చేస్తావు? కూర్చోండి, కూర్చోండి. ఇట్లా 4. కొంచెం దూరం పెట్టు. ఇదేంటి? ఓకే, బ్లూ. ఇట్స్ ఏ బ్లూ. ఇది బ్లూ. ఓకే, పింక్. ఫస్ట్ బ్లూ వచ్చిన తర్వాత పింక్ వచ్చిందా? వావ్. ఫైనల్లీ విహాన్ ఈస్ రివీలింగ్ అవర్ జెండర్. పైకి పట్టుకోవాలి ఇవి, అట్లా పట్టుకుని మంచిగా వస్తుంది.
Blue, we had a baby boy. పైకి పట్టు. విహాన్ అయితే ఫస్ట్ నుంచి బాయ్ అనుకున్నాడు అండ్ వాడికి తమ్ముడే వచ్చాడు. విహాన్ అయితే చాలా హ్యాపీ. ఇవి హ్యాపీ నా తమ్ముడు వచ్చినందుకు. ఎస్. ఒకవేళ గర్ల్ పుట్టుండే ఏం చేస్తాడు? ఏడ్చేటోడివా? వాడేం ప్రిపేర్ అయితే వాడే చెప్పాలి, నేనేం అడగను కదా. గర్ల్ అనుకున్నావా అనుకోలేదు అసలు? అనుకోలే. ఫస్ట్ నుంచి బాయ్ అనుకున్నావా? తమ్ముడే కావాలని ఎందుకు అనుకున్నావు? ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఓకే, అక్క వాళ్ళకి తమ్ముళ్ళు ఉండాలి అనా? గర్ల్ గ్యాంగ్ పెద్దగా అవుతుంది అని బాయ్ గ్యాంగ్ కూడా పెద్ద కావాలని 2 బాయ్స్ అనుకున్నాడు. అండ్ వీ హ్యాడ్ ఏ బాయ్, హెల్దీ బేబీ 3.6 kgs. చాలా హ్యాపీ. చూపిద్దాం, లాస్ట్ చూపిద్దాం. ఇప్పుడు ఇంకా సెలబ్రేషన్ టైం, కేక్ కటింగ్. కేక్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఒక 4 అవర్స్లో అప్పటికప్పుడు ఆర్డర్ ఇస్తే చేసి ఇచ్చారు. చాలా బాగుంది కదా కేక్ అయితే. నాకైతే చాలా నచ్చింది. మా బుడ్డోడ్ లాగానే క్యూట్గా ఉన్నాడు అక్కడ కూడా బేబీ బాయ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి కావాలి. అందరూ కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూ లక్కీ అని. లక్కీ అని మేము క్యూట్గా ముద్దుగా పిలుచుకుంటున్నాము. అండ్ లెటర్ జీతో నేమ్ పెట్టాలి లక్కీ గారికి. ఒక మంచి నేమ్ని సజెస్ట్ చేయండి. ఒకవేళ నిజంగా బాగుంటే డెఫినెట్గా లక్కీ గారికి పెడతాను నా పేరు. నాకైతే ఒక మంచి దేవుడు, శివుడిది అయినా ఆంజనేయ స్వామిదైనా లేదా ఏదైనా మంత్రాలలో వచ్చే జీతో ఉన్న పేరు కావాలి అనేది ఆశగా ఉంది. ఎవరైనా సజెస్ట్ చేస్తే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ముందుగానే తప్పకుండా సజెస్ట్ చేయండి. బాగుంటే ఖచ్చితంగా 21st డే రోజు మీరు చెప్పిన నేమే రివీల్ చేస్తాను. ఇప్పుడు ఇంకా మా లక్కీ గారి ఫేస్ ఏడవట్లే, వాడు అది చూస్తున్న ఫైర్ని. బేబీ బాయ్ని మేము లక్కీ అని పెట్టుకున్నాం ముద్దుగా. ఫస్ట్ బాబు కివి, సెకండ్ బాబు లక్కీ. లక్కీ వీ లవ్ యూ, వీ ఆల్ 3 లవ్ లక్కీ సో మచ్. అండ్ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చిందా లేదా కూడా చెప్పండి. ఇట్స్ ఎ స్మాల్ సెలబ్రేషన్ విత్ మై ఫ్యామిలీ, విత్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.